దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇక నూతన సంవత్సరంలో మనలందరినీ కూడా ఈ యొక్క 3వ ఆదివారాన ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ప్రతి విషయాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. మనం నిన్నటి వారమే కానీ అయితే ఈరోజు ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి యొక్క ఆరాధనకు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. ఈరోజు మనకు అంశం ఏమంటే జ్ఞాపకము. జ్ఞాపకము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జ్ఞాపకము చేసుకోవడం. ఏమి జ్ఞాపకం చేసుకోవడం? దేవుడు చేసిన కార్యాలను హల్లెలూయా మరిచిపోకుండా జ్ఞాపకము చేసుకోవడం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మన జీవితాల్లో అనేకులు మనకు చేసిన మేలులను మనం ఏం చేస్తామంట? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, మర్చిపోతూ మరి ఉంటాం. హల్లెలూయా కదా. ఏం చేస్తామంట? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము, మనము మర్చిపోతూ మరి ఉంటాం. హల్లెలూయా కదా. మనము జ్ఞాపకం చేసుకుంటాం, అయితే కాలక్రమేణా ఏమైపోతుందంట? మరిచిపోయే సన్నివేశాలు మరి ఉంటాయి. హల్లెలూయా. అయితే మన జీవితంలో ఏది మనము జ్ఞాపకం చేసుకున్నా, ఏది మనము జ్ఞాపకం చేసుకోకపోయినా దేవుడు చేసిన కార్యాలను మనం ఏం చేయాలంట? ఎప్పుడు కూడా మనము జ్ఞాపకము చేసుకునేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ చూస్తుంటున్నాము కీర్తనలు 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, మొట్టమొదటి జ్ఞాపకం ఏమంట? దేవుడు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? దేవుడు చేసిన మేలులను మనము జ్ఞాపకము చేసుకోవాలి కదా. ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు హల్లెలూయా తన జీవితంలో ఆయన తన ప్రాణముతో చెప్పుకుంటా ఉన్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,
నాలో ఉన్న అంతరంగములోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని కూడా ఏం చేయకూడదంట, మరచిపోవద్దు. హల్లెలూయా అని ఎవరితో చెప్పుకుంటున్నారంట? హల్లెలూయా. దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దావీదు ఎవరితో చెప్పుకున్నాడు చెప్పండి? తన ప్రాణముతో చెప్పుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క ప్రాణము ఎటువంటిదంటే మరి కొంచెం సోమరిది. హల్లెలూయా. ఎటువంటిదంటే ఇది సోమరిది. హల్లెలూయా కదా. దావీదు ఆయన గొర్రెల కాపరిగా మరి ఉన్నప్పుడు ఆయన మంచి బెడ్ మీద పండుకుని ఉంటాడా? లగ్జరీగా ఉంటాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మీ అందరికీ తెలుసు, గొర్రెల కాపరి యొక్క వస్త్రధారణ ఒక నిక్కర్ వేసుకొని, బనీన్ వేసుకొని, టవాల్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. మరి ఎక్కడ పడితే అక్కడ టవాల్ వేసుకొని పండుకుంటారు. చలికి వణుకుతూ ఉంటాడు. మరి వర్షానికి నానే వ్యక్తిగా మరి ఉంటాడు. హల్లెలూయా. ఎండకు ఎండే వ్యక్తిగా మరి ఉంటాడు. హల్లెలూయా. అంటే అప్పుడు ఆ ప్రాణానికి సుఖం ఉందా? ఆ ప్రాణానికి సుఖం ఉందా? ఆ ప్రాణానికి సుఖం లేదు. హల్లెలూయా. అయితే అటువంటి దావీదు పట్ల దేవుడు ఏం చేశాడంట? తన కృపను చూపించాడు. హల్లెలూయా. తన కృపను చూపించి ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉంటున్న ఆ యొక్క దావీదును కదా దేవుడు మహారాజుగా చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడి నుంచి అంటే చెప్పండి? పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయన. హల్లెలూయా. అంటే దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే ఆ కాలంలో మరి చాలా మరి అందరూ కూడా తృణీకరించే పరిస్థితి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఒక అందరూ తృణీకరించే వాళ్ళుగా ఉంటున్నారు దావీదును. ప్రైజ్ లార్డ్. అటువంటి దావీదు పట్ల దేవుడు తన కృప చూపించాడు కదా. దావీదు ఏ విధంగా ఉన్నాడంట? దీనుడుగా ఉంటా ఉన్నాడు. ఏ విధంగా చెప్పండి? దీనుడుగా ఉంటా ఉన్నాడు. తను తాను తగ్గించుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దినమునకు 7 సార్లు దేవుడు స్తుతించేవాడుగా ఉన్నాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అటువంటి దావీదును చూచిన దేవుడు దావీదు పట్ల దేవుడు కృపను చూపించి ఆయన ఏం చేశాడంట? ఇజ్రాయేలులకు చక్రవర్తిగా, రాజుగా, మహారాజుగా, హల్లెలూయా, గొప్ప రాజుగా దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ దావీదు మరి ఎప్పుడు రాజు అయిపోయాడో ఇప్పుడు ఆయన ఉన్న స్థలము ఎటువంటి స్థలంగా ఉంటుంది? ఆర్డినరీ ప్లేస్గా ఉంటుందా? ఎక్స్ట్రాడినరీ ప్లేస్గా ఉంటుందా? అంటే సామాన్యమైన స్థలంగా ఉంటుందా? ఒక ఉన్నతమైన స్థలంగా ఉంటుందా? కదా. ఆయన యొక్క భవనం, రాజభవనము టోటల్ డిఫరెంట్గా మరి ఉంటుంది. హల్లెలూయా కదా. అప్పటి మాదిరి ఆయన ఎక్కడంటే అక్కడ టవాల్ వేసుకుని పండుకునేవాడుగా ఉండడు. ఆయనకేముంటుందట? ఒక మంచి మరి బెడ్రూమ్ ఉంటుంది. హల్లెలూయా. ఒక మంచి సింహాసనము ఆయనకు ఉండేదిగా మరి ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని స్తుతించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్న వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరి ఏం చేస్తున్నాడంట? ప్రతిరోజు కూడా దేవుని కృపను తన కన్నుల ఎదుట ఉంచుకున్నాడంట. ఎక్కడ ఉంచుకున్నాడు చెప్పండి? తమ కన్నుల ఎదుట ఉంచుకున్నవాడుగా ఉంటున్నాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
చూడండి, కీర్తనలు 26వ కీర్తన 3వ వచనం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆయన కన్నుల ఎదుట ఉంచుకున్న కృప ఏమంటే, ఉదయాన్నే దావీదు లేస్తేనే ఆయన ఏమి కనిపించే విధంగా పెట్టుకున్నాడో తెలుసా? వడిసెల, మరి దుడ్డు కర్ర, దండము, అవి అట్లా పైన కట్టేశాడంట. హల్లెలూయా. ఉదయాన్నే లేస్తేనే దానిని చూసి దేవుని కృపను జ్ఞాపం చేసుకుంటున్నాడంట. ప్రభువా, నేను ఎండకు ఎండేవాడిని, వానకు నానేవాడిని. ప్రభువా, చలికి వణికేవాడిని. నా స్థితి, నా పరిస్థితి, నా గతి అంతా కూడా నువ్వు మార్చివేసిన దేవా, నీకే స్తోత్రం అని చెప్పేసి దేవుడిని స్తుతించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మరి దావీదు యొక్క జీవితంలో ఏం చేస్తున్నాడంట? ఆయన జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు చెప్పండి? దేవుడు చేసిన మేలును జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేనిని కూడా మరువకము అని తన ప్రాణముతో చెప్పుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు జీవిత కాలం అంతా కూడా దేవునిని స్తుతించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రాణానికి ఏం తీసుకురాలేదంట? సోమరితనాన్ని తీసుకుని రాలేదంట. హల్లెలూయా. దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 7 సార్లు ఏం చేస్తున్నాడంట? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము వచ్చిన వెంటనే దేవునిని మరిచిపోయిన వాడు కాదు దావీదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దావీదు జీవితంలో ఏ విధముగా ఉంటున్నాడంటే, మరి ఆశీర్వాదాన్ని ప్రేమించిన వాడుగా కాదు, కానీ ఆశీర్వాదించిన దేవునిని ప్రేమించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దావీదు అంటాడు, నేను ఇంతగా హెచ్చించబట్టుకు నేను ఏ పాటి వాడిని. హల్లెలూయా కదా, పాట ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎంతటి వాడనయ్యా నీవు నన్ను హెచ్చించడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దావీదు జీవితంలో ఇంతటి కృపను పొందుకోవడానికి కారణం ఏమంటే, దేవుడు చేసిన మేలును మర్చిపోయిన వాడుగా లేడు. అయితే సౌలు జీవితంలో చూస్తూ ఉంటున్నాం, గాడిదలు కాసుకుంటున్న ఆ యొక్క సౌలు గాడిదలను పోగొట్టుకొని వెతుక్కుంటా వస్తూ ఎక్కడికి వచ్చాడంట? సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. దేవుడు చెప్పాడు, ఈ యొక్క సౌలును ఇజ్రాయేలుకు రాజుగా ఉండేందుకు అభిషేకించమని చెప్తే, ఆ యొక్క సౌలు ఏమన్నాడంట? మొట్టమొదటిగా, నేను ఎంతటి వాడును, నేను గోత్రములలో నేను కనిష్ఠుడను, నేను చచ్చిన కుక్క లాంటి వాడను, నేను పేడ పురుగు లాంటి వాడను. హల్లెలూయా, ఎంత తగ్గించుకున్నాడో. హల్లెలూయా, తగ్గించుకున్నాడు. కానీ దేవుడు హెచ్చించినప్పుడు ఏమైపోయాడంట? దేవుడు చేసిన మేలును, ఉపకారాన్ని మర్చిపోయిన వాడై దేవుని యొక్క మాటకు చెవి ఇవ్వకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మరి పూనుకున్నాడు. దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోలేదు. ఇంతగా దేవుడు నన్ను, గాడిదలు కాసుకునేవాడిని నన్ను ఇంతగా దీవించాడు దేవుడు అనేది
మరి ఆ యొక్క మేలును జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. గర్వం వచ్చింది, దేవుని కృపను పోగొట్టుకున్న వాడుగా ఉన్నాడు. అయితే దావీదు జీవితంలో చూస్తూ ఉన్నాం, దావీదును దేవుడు హెచ్చించినప్పుడు, హల్లెలూయా, దేవుడిని దావీదు మరిచిపోయిన వాడుగా లేడు, కానీ దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు అంటా ఉన్నాడు, కొందరు రథములను బట్టి, కొంతమంది గుర్రములను బట్టి, కొంతమంది మరి ధనమును బట్టి మరి వారు అతిశయించేవారుగా ఉంటున్నారు, కానీ నేను నా దేవుడిని యెహోవా యందు నేను అతిశయించేవాడుగా ఉంటా ఉన్నానంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. అయితే దావీదుకు ఇవన్నీ కూడా ఉన్నాయి. రాజుగా ఉన్నాడంటే ఇవన్నీ ఉంటాయో చెప్పండి. అయితే దానిని బట్టి దావీదు అతిశయించడము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. కొంతమంది జీవితాల్లో కష్టాలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంత ప్రార్థనో. హల్లెలూయా. ఆదివారము రెగ్యులర్గా అందరికంటే ముందుగా రావడము, ప్రైజ్ ది లార్డ్. శుక్రవారాలు ఉపవాస ప్రార్థనకు రావడము, ఎంత కన్నీటి ప్రార్థనో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఆశీర్వదించిన తరువాత వారి జీవితాల్లో ఏమైపోతున్నారంట, చాలామంది దేవుడు చేసిన మేలును, ఉపకారాన్ని మర్చిపోయి దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని పట్టుకొని ప్రార్థించడానికి వారికి ఏమి లేకపోయింది, సమయము లేకపోయింది. దేవుని వాక్యం చదవడానికి వారికి ఏం లేకపోయిందంట, సమయం లేకపోయింది. దేవుని మందిరానికి రావడానికి వారికి ఏమి లేకపోయిందంట, సమయం లేకపోయింది. దేవుని మందిరానికి రావాలంటే కూడా ఎంత కష్టంగా వస్తారో. డ్యూటీకి పోవాలంటే ఎప్పుడు వెళ్తారంట, గంట లేటు పోతారు కదండి, అర్ధగంట లేటు పోతారా? హల్లెలూయా. పరిగెత్తు అంటే ఈ లోకంలో ఉంటున్న పనులను ఎక్కువగా ప్రేమించే వాళ్ళుగా అయిపోతున్నారు, కానీ దేవుని ప్రేమించే వాళ్ళుగా లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన పనిని కాదు, పనిని మనం ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నామో, పనిని మనము ఏ విధముగా సక్రమంగా మనం చేస్తున్నామో, దేవుని మందిరాన్ని కూడా మనం దానికంటే అధికముగా మనం ప్రేమించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దావీదు పట్ల ఎందుకు అంత శాశ్వతమైన కృప అనుగ్రహించబడిందంటే, దావీదు అన్ని విషయాలలో కూడా దేవుని నామాన్ని మహిమపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. దేవుడు చేసిన మేలును ఎప్పుడు మరిచిపోయిన వాడుగా లేడు. అందుకనే దేవుని ఎదురు నుంచి సాక్ష్యం పొందుకున్నాడు, దావీదు నా యొక్క హృదయానుసారుడు. హల్లెలూయా. మనము దేవుని యొక్క హృదయానుసారంగా జీవిస్తున్నామా, లేకుంటే మనుషుల యొక్క హృదయానుసారంగా జీవిస్తూ ఉన్నామా? అంటే మనుషులు చెప్పినట్లుగా మనం నడుచుకునేవారుగా ఉన్నామా, దేవుడు చెప్పినట్లుగా నడుచుకునే వాళ్ళుగా ఉన్నామా, మన మనస్సు చెప్పినట్లుగా మనము నడుచుకునేవారుగా మనం ఉంటా ఉన్నామా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తాము, ఇజ్రాయేలు ప్రజలు అంట దేవుడు చేసిన ఉపకారాలను వారు మర్చిపోయిన వారుగా ఉంటా ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి దేవుడు అద్భుత రీతిగా ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశాడంట, విడిపించాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రము అద్భుత రీతిగా దేవుడు రెండుగా పాయలుగా చేసి ఆరిన నీళ్ళలో వారిని విడిపించాడు. అరణ్యములో ఉన్నప్పుడు వారు అడిగితే వారికి దాహాన్ని తీర్చిన దేవుడు, పరలోకము నుంచి మన్నాను కురిపించి వారికి ఆకలిని తీర్చిన దేవుడు, వారికి మాకు మాంసము కావాలంటే మాంసమును కూడా ఇచ్చి
వారిని తృప్తిపరిచిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో దేవుని చేత అనేకమైన మేలులు ఉపకారాలు పొందుకున్న వారుగా మరి ఉన్నారు. అటువంటి వారు ఏమి చేశారంట? దేవుడు చేసిన మేలును వాళ్ళు మర్చిపోయిరి అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏమంట? దేవుడు చేసిన మేలును వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు మర్చిపోయిన వాళ్ళుగా ఉన్నారు కదా. మర్చిపోయారు. మర్చిపోయినప్పుడు వారి జీవితంలో ఏమైపోయారంట? బలహీనులైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందులో బట్టి మన జీవితంలో మనము మరిచిపోయేవారుగా మనము కాదు, కానీ దేవునికి ఏ విధంగా ఉండాలంట? కృతజ్ఞతను కలిగిన వారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, దేవుడిచ్చిన రక్షణను బట్టి మనము దేవుణ్ణి ఏం చేయాలంట? దేవునికి మనము స్తుతించాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ప్రభువా, నీ రక్షణ లేకపోతే నేను భయంకరమైన నరకానికి వెళ్ళేవాడిని కదా. అయితే నీ కృప చేత నీవు నన్ను ఏం చేశావు? నన్ను రక్షించుకున్నావయ్యా. నీవు ప్రేమ చేత నీవు నన్ను రక్షించుకున్నావని ఆయన మనకు రక్షణ ఇచ్చిన దినాన్ని మనం ఏం చేయాలంటయ్యా అమ్మా? మనము జ్ఞాపకము చేసుకునే వాళ్ళుగా ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వాళ్ళుగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఆశ్రయించిన దానిని మనం గుర్తించుకొని ఆయనను ఏం చేయాలంట? ఆయనను స్తుతించేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. అనగా మన జీవితంలో ఎప్పటికీ కూడా కృతజ్ఞతా భావము పెరుగుతూ ఉండాలి. దేవుని పట్ల ఏం పెరుగుతూ ఉండాలంటమ్మా? అయ్యా, కృతజ్ఞతా భావము పెరుగుతూ ఉండాలి మన జీవితంలో. ఎప్పుడు కృతజ్ఞతా భావము పెరుగుతూ ఉంటుందో మనం ఏం చేయబడతామంట? విశ్వాసములో బలపరచబడేవారుగా మనం ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన జీవితంలో సైతానుకు ఏమాత్రం కూడా ఏం చేయకూడదయ్యా అమ్మా? చోటు ఇవ్వకూడదు కదా. కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలు మర్చిపోయే వాళ్ళుగా ఉంటారు. కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మన తలంపులు ఏమైపోతాయంట? సైతానుగాడు అటు ఇటు తీసుకుని వెళ్తాడు. ఎందుకు అటు ఇటు తీసుకుని వెళ్తాడంటే నిన్ను నాశనము చేయడానికి, నిన్ను పాడు చేయడానికి, భ్రష్టత్వము పట్టించడానికి. అయితే మనం ఏం చేయాలంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఏమి వచ్చినా ప్రభు మన జీవితంలో చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాభావముతో దేవుని మనం స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు జీవితంలో చూస్తుంటున్నా యోబును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంట? గొప్పగా. అంటే ఆ ఊజు దేశములో యోబు లాంటి ధనవంతుడు ఒక్కడు కూడా లేడంట. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. యోబు దేవుని యందు ఏ విధంగా ఉన్నాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు, యథార్థవంతుడుగా ఉంటున్నాడు. యోబు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడుగా మరి ఉన్నాడు. అంత మంచి మరి యథార్థంగా అటువంటి భక్తి కలిగిన ఆ యొక్క యోబు జీవితంలో ఏమొచ్చిందంటే భయంకరమైన శోధన వచ్చింది, భయంకరమైన విపత్తు కలిగింది. అది సామాన్యమైన విపత్తు కాదు. హల్లెలూయా. మరి దానిని ఎవరు కూడా దానిని ఇది చేసుకోలేరంట. హల్లెలూయా కదా. ఆయనకుంటున్న మరి గొర్రెలు, మేకలు, మరి వంటలు అన్నీ కూడా నాశనం అయిపోయాయి. శత్రువులు వచ్చి దోచుకుపోయిన పరిస్థితులు, పిడుగులు పడి పంట పొలాలు నాశనమైపోయిన పరిస్థితి. ఒక్కొక్క సంఘటన జరుగుతుంటే ఒక్కొక్కరు పరిగెత్తుకుని వచ్చి చెప్తా ఉన్నారు వర్తమానాలు. చివరిగా ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు,
అయ్యా నీ కొడుకులు నీ కుమార్తెలు విందు చేసుకుంటుంటే భవనము కూలి వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. అందరూ చెప్తా ఉంటే ఇప్పుడు యోబు ఏమనాలా? ఈ దేవుణ్ణి మనం విడిచిపెడదాము. ఏమనాలయ్యా అమ్మా? ఈ దేవుణ్ణి విడిచిపెడదాము. ఈ దేవునితో ఉపయోగమేమి? ఇంత యథార్థంగా జీవించి ఇంత భక్తిగా జీవించి ఏమి లాభమో అని అనాలి కదా. మనమంటే అట్లా అంటుంటేమా కదమ్మా? కరెక్ట్ చెప్తున్నావు కదా. ఎందుకులే దేవుడు వదిలిపెట్టేద్దాంలే. హల్లెలూయా. సైతాన్ గాడు చూస్తూ ఉంటాడు, ఆ యోబు ఏం మాట్లాడతాడో చూద్దాం, ఆ యోబు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇప్పుడు చూడు దేవుని చూసేసేస్తాడు, దేవుని దూషించి దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు చూడు అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాడు చూస్తూ హృదయంలో గంతులేస్తున్నాడంట. సైతాన్ గడు ఏం చేస్తున్నాడు? హృదయంలో గంతులేస్తా ఉన్నాడు. ఇంక అయిపోయింది. యోబు దేవుడి నుంచి ఏమైపోతున్నాడు? దూరం అయిపోతున్నాడు అని అనుకుంటున్న సమయంలో ఆ యొక్క యోబు నడుచుకుంటా వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడంట. హల్లెలూయా. మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు ఎత్తుతా ఉంటే సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? ఇట్లా చూస్తాను అంట. ఏంటిది పరిస్థితి? మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు ఎత్తి అయినా దేవుణ్ణి దూషిస్తాడేమో అనుకుని చూస్తూ ఉంటే, హల్లెలూయా, యోబు ఒక మాట మాట్లాడాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే మహిమ కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, యోబు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమించిన వాడుగా కాదు కానీ, హల్లెలూయా, ఆశీర్వదించిన దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆయన ఆస్తులు అంతస్తులు ప్రేమించిన వాడుగా లేడు, ఆయన లోకాశలను ప్రేమించిన వాడుగా లేడు, కానీ ఆయన దేవుని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. యోబు అంటా ఉన్నాడు, నా దేవుడు ఏమి చేసినా న్యాయమే చేస్తాడు, ఆయన అన్యాయం చేయుట అసంభవం అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు ఉపకారాలనే జ్ఞాపము చేసుకునేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాం, మరి దేవుడు చేసిన మేలును జ్ఞాపకము చేసుకోవడము. హల్లెలూయా. కదా, దావీదు అంటున్నాడు, మరి దేవుడు చేసిన మేలులను ఉపకారాలను నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నాలో ఉన్న అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక నూతన సంవత్సరములో మరి నువ్వు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి మేలు ఏం జ్ఞాపకం చేసుకోవాలమ్మా? మొట్టమొదటి మేలు, ప్రభువా నేను పాపములో ఉంటినయ్యా, చీకటిలో నేను ఉంటిని, నరక పాత్రుడనై ఉంటిని, అయితే నీ కృప ద్వారా ప్రభువా నీవు నా పాపాలను నువ్వు క్షమించావు, నీ రక్తములో నన్ను కడిగావు, నన్ను పవిత్రపరిచావు ప్రభువా నన్ను పరిశుద్ధపరిచావయ్యా, నీ కుమారుడిగా నన్ను చేసుకున్నావు, నీ కుమార్తెగా నన్ను చేసుకున్నావయ్యా. ఇంత గొప్ప ధన్యత, ఇటువంటి గొప్ప భాగ్యమును ఇచ్చావని దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువా నిత్య నరకాగ్నిగుండము నుంచి నన్ను విడిపించి నిత్య రాజ్యము నన్ను వారసునిగా చేశావు ప్రభువా. హల్లెలూయా. నేను బ్రతికి ఉన్నానంటే ప్రభువా అది నీ కృపనే నాయనా అని చెప్పేసి దేవుని స్తుతించేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధముగా మనం స్తుతిస్తూ ఉంటే ఎప్పుడు కృతజ్ఞతా భావం మన జీవితంలో పెరుగుతూ ఉంటుందో
మనం ఏం చేయబడతామంట, విశ్వాసములో కూడా బలపడే వాళ్ళుగా మన జీవితంలో ఉంటాము. హల్లెలూయా. అందుకని మేము ఇక్కడ చూస్తున్నాం, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించే మార్గం అంతయు జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. నిన్ను ఆయన ఏ విధంగా నడిపించాడో ఆ మార్గం అంతటిని కూడా ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మా జీవితాల్లో కూడా అంతే. మాకు కూడా అనేకమైన ప్రతికూల పరిస్థితులు మేము ఎదుర్కొన్నప్పుడు మేము చేస్తున్నది ఏమంటే, దేవుడు చేసిన మేలుడు ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నా దేవుడు అనుకూలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా? ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా నీ ప్రతికూల పరిస్థితులన్నిటికంటే నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నీ సమస్యలన్నిటికంటే నా దేవుడు గొప్పవాడుగా ఉన్నాడు. ఆ గొప్పవాడిని నీవు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, హల్లెలూయా, ఆ ప్రతికూల పరిస్థితులను అధిగమించే గొప్ప కృపను దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రెండవదిగా మనం చూస్తుంటున్నాం, మనము దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు మన విశ్వాసము ఏం చేయబడుతుందంట, బలపరచబడేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా కదా. మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు చేసిన మేలులను ఉపకారాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన విశ్వాసం ఏం చేయబడుతుంది చెప్పండి, బలపరచబడుతుంది. రెండవది, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసం బలపరచబడుతుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 21 నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 21 నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. నేను దీనిని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, హల్లెలూయా, దేవుడు చేసిన మేలులను ఉపకారాలను, గత కాలంలో దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను మనము జ్ఞాపకం చేసినప్పుడు మనకు ఆశ కలుగుతుంది. హల్లెలూయా. ఏమి ఆశ కలుగుతుందంటే, మరి ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మనకేం చేస్తాడో జయమిస్తాడు అన్న ఆశ మనలో కలిగేదిగా మరి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది నేను నా మనస్సులో జ్ఞాపకం చేసుకుందును కనుక నాకు ఆశ కలుగుచున్నది. హల్లెలూయా. పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు. అయితే మన జీవితంలో ఏం కావాలంట, దేవుని పట్ల నమ్మకత్వము ఎక్కువ కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు దేవుని పట్ల నమ్మకత్వము కలిగినప్పుడు, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక, మన ఆశలన్నీ కూడా దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. నీ ఆశ భంగమో కానేరదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసాం, మరి ఇజ్రాయేల్ ప్రజలు పైన గొల్యాతు అనేవాడు ఏం చేస్తున్నాడంటే, ప్రతిరోజు కూడా వాడు వచ్చి ఎదిరిస్తూ ఉన్నాడు, సవాలు విసురుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం విసురుతున్నాడు చెప్పండి, సవాలు విసురుతూ ఉన్నాడు. ఛాలెంజ్. ఏం ఛాలెంజ్ అంట, మీలో ఎవడైనా ఒకడు నా దగ్గరికి వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను జయిస్తే
మేమంతా మీకు దాసులమైపోతాం, లేకుంటే మీరందరూ మాకు దాసులు. హల్లెలూయా. ఆ యొక్క సవాలు విసురుతున్నప్పుడు ఏమైపోయిందంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ, దేవుని ప్రజలందరూ ఏమైపోతున్నారమ్మా అయ్యా? భయపడిపోతా ఉన్నారు. వాడు గర్జిస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోతున్నారంట? పారిపోతా ఉన్నారంట. ఎంత ఇది కదా, దేవుని ప్రజలు పారిపోవడమా? దేవుని వాక్యంలో చూస్తాం కదా, అపవాదిని ఎదురించుడి వాడు మీ ఎదురు నుంచి పారిపోవును అని దేవుని వాక్యంలో ఉంటే, ఇక్కడ వీడు గొల్యాతుగాడు గర్జిస్తే ఇజ్రాయెల్ ప్రజలు పారిపోవడం ఎంత సిగ్గుచేటు. హల్లెలూయా. వాడు సవాలు విసురుతా ఉన్నాడు. హల్లెలూయా. వాడు సవాలు విసురుతున్నప్పుడు అక్కడికి మరొక వ్యక్తి వచ్చాడు. ఎవడు వీడు? హల్లెలూయా. ఎట్లున్నాడంట సవాలు విసురుతున్నవాడు? అట్లా చిన్న బాలుడు, నిక్కర్ వేసుకున్నాడు, బనీన్ వేసుకున్నాడు, టవాల్ వేసుకున్నాడు, వడిసెల ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసేకట్టున్నాడు, సైనికుడిలాగా ఉన్నాడా? చూసేకట్టున్నాడంటే అసలు లెక్కలో లేనివాడిలాగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవడు వీడు? జీవము కలిగిన దేవుని ప్రజలను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిప్తుడు వీడు ఏ పాటి వాడు అని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నాడు. హల్లెలూయా. వీరిని నేను చంపేస్తాను. ప్రైజ్ లార్డ్. రాజు దగ్గరికి తీసుకువెళ్ళారు. రాజా, ఈ పిల్లోడు వాడిని, ఎవరిని? వాడిని చంపుతాడంట రాజా, యుద్ధం చేస్తాడంట రాజా అంటే, ఆ రాజు చూసి, అయ్యా బాబు, నీవు బాలుడవు, వాడు చిన్నప్పటి నుంచే యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు అంటా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుణ్ణి, చెప్తా ఉన్నాడు, నా దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. నా తండ్రి గొర్రెలు ఒక గొర్రెను పట్టుకున్నప్పుడు దాని నోటితో కూడా చీల్చివేసి ప్రాణముతో నేను రక్షించుకున్నాను గొర్రె పిల్లను. హల్లెలూయా. గొర్రె పిల్ల ఒకటేనా? ఆ యొక్క ఎలుగుబంటి ఒకటేనా? కాదు కాదు, రెండవసారి సింహం వచ్చింది. ఆ సింహం కూడా గొర్రె పిల్లను నోటిలో పెట్టుకున్నప్పుడు ఆ సింహపు నోరును చీల్చివేసి ప్రాణముతో కూడా గొర్రె పిల్లను నేను రక్షించుకున్నాను. హల్లెలూయా. వాటిలో ఒక్కటిగా వీడు చేయబడతాడు అని చెప్పేసి సవాలు విసురుతా ఉన్నాడు. హల్లెలూయా. జీవము కలిగిన యెహోవా దేవుని నామములో నేను వారి మీదకి యుద్ధానికి నేను వెళ్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాడు సవాలు విసురుతా ఉంటే దావీదు ఎదురు సవాలు విసిరాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాడన్నాడు, నేను కుక్క లాంటి వాడనా? నీవు నా మీదికి కట్టతోనూ రాయితో వస్తా ఉన్నావు. వాడు చూడు, సవాలు విసిరినోడు ఏమనుకుంటున్నాడు? నేను కుక్కనా? నేను రాయా? నీ దగ్గర కత్తి లేదు? హల్లెలూయా. దావీదు మనసులో అనుకున్నాడు, రే నీ కుక్కనేరా. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు నాలో ఉన్నాడు. యెహోవా నామములో నేను నీ మీదకి యుద్ధానికి వస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక.
చూడండి, ఇక్కడ చూస్తుంటున్నాం, గొల్యాతును ఏం చేశాడంట? వడిసెలతో, ఒక్క రాయితో యెహోవా నామములో కుప్ప కూల్చేశాడు. హల్లెలూయా! ఆ యొక్క గొల్యాతు కంటే బహుబలము కలిగిన వాడుగా అంట దావీదు పరిగెత్తుకుని వెళ్ళి వాని యొక్క శరీరం మీద కాలు పెట్టి వాని యొక్క తలను వాని కత్తితోనే తెగ నరికి వేశాడు. హల్లెలూయా! 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు చేసిన మేలులను మనము జ్ఞాపకము చేసుకుంటే విశ్వాసము బలపడుతుంది. హల్లెలూయా! ఎప్పుడు విశ్వాసం బలపడుతుందో మన జీవితంలో ఏమొస్తుందంట? ధైర్యము మరి వచ్చేదిగా ఉంది. ఏది మన ఎదుట నిలబడినా, ఎటువంటి పరిస్థితి మన ఎదుట నిలబడినా మనకేం కలుగుతుందంట? మనకు ధైర్యము కలుగుతుంది. దావీదుకి ఏం కలిగిందంట? ధైర్యము కలిగింది దావీదుకు. హల్లెలూయా! ధైర్యము కలిగింది. గొల్యాతును ఎదుర్కొనే శక్తిని కలిగిన వాడుగా ఉన్నాడు. గొల్యాతును జయించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే మన జీవితంలో, మన మార్గం అంతటిలో కూడా మనం ఏం చేయాలంట? యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో. నా దేవుడు గతించిన కాలంలో నన్ను ఏ విధంగా నడిపించాడో ఏం చేయాలి? దానిని మన జీవితంలో జ్ఞాపకము చేసుకునే వాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగుగాక. మూడవదిగా మనం చూసుకుందాం. జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క మార్గాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఎటువంటి కార్యము జరిగేదిగా ఉందంటే, జ్ఞాపకము మనలను పాపముల నుండి విడిపిస్తుంది. హల్లెలూయా! జ్ఞాపకము మనల్ని ఏం చేస్తుందంట? పాపముల నుంచి విడిపించేదిగా మరి ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము, నీవు ఎక్కడ పడిపోతివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. హల్లెలూయా! నీవు ఎక్కడ పడిపోతివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. హల్లెలూయా! చదవండి ఇంకోసారి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ఏమంట? ఆ మొదటి క్రియలు ఏంటంట? మొట్టమొదటిగా నీ విధంగా ఏమి నీ మీద నేరం మోపాల్సింది? నీకు మొదట ఏముందంట? మొదటి ప్రేమను నీవు మరచితివి. తర్వాత పరిశుద్ధతను నీవు విడిచితివి. ఇప్పుడు ఏం చేయాలి? నీకు మొదటి ప్రేమ నీకు కావాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఆ మొదటి ప్రేమ విడిచావు. దేవునిని ప్రేమించే మొదటి ప్రేమను నువ్వేం చేశావు? నువ్వు విడిచిపెట్టావు. చూడండి, మనము లోకానైనా ప్రేమిస్తాం, దేవుణ్ణైనా ప్రేమిస్తాం. హల్లెలూయా! లోకాన్ని, దేవుణ్ణి ఇద్దరిని ప్రేమించకైతుందా? వన్ మ్యాన్ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. అంటే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులను ఏం చేయాలంట? సేవించలేడు. హల్లెలూయా! చూస్తుంటున్నాం, మరి
దేవుని ప్రేమించేది మనము మానేస్తే ఎవరిని ప్రేమిస్తుంటుంటామో? లోకాన్ని, పాపాన్ని, కాని వాటిని. దేవుని ప్రేమిస్తున్నావనుకో, నువ్వు దేనిని ప్రేమించవు? లోకాన్ని ప్రేమించవు, పాపాన్ని నీవు ప్రేమించవు, లోక ఆశలను నీవు ప్రేమించవు. హల్లెలూయా. ఈ ఎఫెసు సంఘము మొట్టమొదటిగా మంచి దేవుని పట్ల మంచి ప్రేమ కలిగిన సంఘం కదా. మన జీవితాల్లో కూడా మొట్టమొదటిగా ఎట్లా ఉంటామంటే దేవుని బాగా ప్రేమించిన వాళ్ళుగా మనం ఉంటాం. లోకాశలు చూపించినప్పుడు హల్లెలూయా ప్రేమ కొంచెం కొంచెం ఏమైపోతుందమ్మా? దేవుని నుంచి దూరమైపోయేదిగా మరి ఉంటుంది. అది సాతానుడు ఆశలు పెట్టి దూరం చేస్తూ చేస్తూ ఏం చేస్తాడంటే దేవుని మీద ప్రేమ లేకుండా చేస్తాడు. ఈ లోకాశలు కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు ప్రార్థించే అంత నీ జీవితంలో దేవునితో నీవు ప్రార్థించలేవు. నీవు దేవుని వాక్యమును ప్రతినిత్యము చదివే విధముగా నీవు దేవుని వాక్యాన్ని చదవలేవు. దేవుని స్తుతించే విధముగా నీవు స్తుతించలేవు. క్రమముగా దేవుని మందిరానికి వస్తున్న విధముగా నీవు దేవుని మందిరానికి నీవు రాలేవు. ఒకవేళ వచ్చిన ఎప్పుడు వస్తావు? ప్రారంభంలో రావు. పాటలు అయిపోయినాకన్నా వస్తావు, ఆరాధన అయిపోయినాకన్నా వస్తావు, లేకుంటే వాక్యం అప్పుడైనా వస్తావు, లేకపోతే కానుకలు ఆశీర్వాదాలు కదా, కానుకేసి ఆశీర్వాదం తీసుకుపోయేటట్లుగా వచ్చేవాళ్ళుగా మరి ఉంటారు. అయితే మన జీవితంలో దేవునిని అధికముగా మనము ప్రేమిస్తూ ఉంటే హల్లెలూయా లోకాన్ని మనము ప్రేమించము. ప్రథమ స్థానము మన జీవితంలో ఎవరికి ఇస్తామంటే దేవునికే ఇచ్చేవాళ్ళుగా మన జీవితంలో మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన జీవితాల్లో మారు మనస్సు పొందిన వారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునిని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఏం కలుగుతుందంట? మారు మనస్సు. హల్లెలూయా కదా. జ్ఞాపకం చేసుకోకపోతే ఎట్లుంటుందంటే అట్లనే. హల్లెలూయా. మన జీవితంలో నామకార్థ జీవితం మన జీవితంలో ఉండకూడదు. నామకార్థ జీవితం, నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండకూడదు. అనగా నులువెచ్చని జీవితాలు కలిగిన వాళ్ళుగా మన జీవితంలో మనం ఉండకూడదు. కానీ మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని కొరకు మండేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కొరకే మండే జీవితం అంటే ఏమో తెలుసా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మట్టుకైతే బ్రతుకుట లోకమని చెప్పడం లేదు. నా మట్టుకైతే బ్రతుకుట బంధువులు స్నేహితులని చెప్పడం లేదు. నా మట్టుకైతే బ్రతుకుట నా ఆస్తి అంతస్తులని చెప్పడం లేదు. ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి తీర్మానం ఉన్న వారి జీవితంలో ఏ విధంగా ఉంటుంది తెలుసా? సంపూర్ణంగా దేవుడిని ప్రేమించే వాళ్ళుగా ఉంటారు. మనం సంపూర్ణంగా ప్రేమించే వాళ్ళుగా ఉందామా? లేకపోతే ఏదో యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, ఆదివారం పోయి దర్శనం చేసుకొని ఏం చేసుకొని దేవుణ్ణి దర్శనం చేసుకుని పొద్దున మొదటి ప్రార్థనకు పోతే ఏమి అదే దర్శనమే, లాస్ట్ పోయినా అదే దర్శనమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కోరహు కుమారులు అంటారు, దుప్పి వాగుల కొరకు
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. హల్లెలూయా. కేకలు వేస్తుందట దేవుని సన్నిధి నిమిత్తమై. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేసుకోవాలంటే ఉండాలంటే ఏం కావాలి? ఆశ ఉండాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ఆశ ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడానికి ఆశ ఉండాలి. దేవుని మందిరానికి రావాలంటే ఎలా ఉండాలి? ఆశ. హల్లెలూయా. ఈ ఆదివారం ఎగ్గొడతాయి ముందులే వచ్చే ఆదివారం అన్నట్లుగా ఉండడము ఇది కాదు. హల్లెలూయా. ప్రతి ఆదివారం అనారోగ్యంగా ఉన్నా నాకు ఆరోగ్యం మందిరంలోనే. హల్లెలూయా. నాకు ఏ విధంగా ఉన్న నా పరిస్థితి నాకు జయము మందిరంలోనే అని ఆశతో నీ వచ్చినప్పుడు హల్లెలూయా దేవుడు నీకు జయమిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. మూడవదిగా చూస్తుంటున్నాం, జ్ఞాపకము మనలను పాపముల నుండి విడిపిస్తుంది, కాపాడుతుంది. హల్లెలూయా కదా. దేవుడు చేసిన మేలులను మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు హల్లెలూయా మనం ఏం చేయబడతామంట? మొదటి ప్రేమను తిరిగి మనం పొందుకునే వాళ్ళుగా ఉంటాం. హల్లెలూయా కదా. మన జీవితంలో ఏం పొందుకోవాలమ్మా అయ్యా? మొదటి ప్రేమ కదా. మన జీవితంలో ప్రేమించే మనసు ఉందా మనకి? హలో, ప్రేమించే మనసు ఉందా? దేవుణ్ణి ప్రేమించే మనసు ఉంటే మనకు అందరినీ ప్రేమించే మనసు మనకు ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ శత్రువుని ప్రేమించే మనసు నీకు ఉంటుంది. దేవుని ప్రేమించే మనసు ఉంటే ఇంతవరకు మీ పక్కింటోళ్ళని పొరుగింటోళ్ళని మీ బంధువులు చూసుకుని మోత సొట్ట చేసుకుంటా ఉంటే ఆ సొట్టగా ఉన్న మూత అంతా సరిగా అయిపోయి స్ట్రైట్ అయిపోయి నీ ముఖములో మరి నవ్వు హల్లెలూయా దేవుని ప్రేమ కనిపించేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన జీవితంలో ఒకరి పట్ల ఒకరు మనం ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయాసపడండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. మీరు సహోదర ప్రేమ సహోదరి ప్రేమలను మీరు కలిగి ఉండాలి సంగమా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మనమందరూ కూడా ఒక కుటుంబముగా ఉన్నామా లేదా? మనమందరూ ఒక కుటుంబమా కాదా చెప్పండి కదా. మన కుటుంబాలు ఒక్కొక్కటి ఒక చిన్న చిన్న కుటుంబాలు సంఘమంతా కలిసి ఏంటంటే ఇది పెద్ద కుటుంబము. పెద్ద కుటుంబం, ఈ అగాపే కుటుంబము పెద్ద కుటుంబం. హల్లెలూయా. కుటుంబాలలో మరి మామూలుగా అన్నదమ్ములు కొట్లాడుకొని వారు మాట్లాడుకోరు. అక్క చెల్లెళ్ళు కొట్లాడుకొని వాళ్ళు ఏం చేయారంట? వారు మాట్లాడుకోరు. భార్యాభర్తలు కొట్లాడుకొని వాళ్ళు మాట్లాడుకోరు. హల్లెలూయా. మనమే ఒక పెళ్ళికి వెళ్ళేటివి. ఆ పాస్టర్ గారు 51 సంవత్సరం అయిందంట. మేము పెళ్లి చేసుకొని ఇంకా మా జీవితంలో కొట్లాడితే 5 రోజులు మేము మాట్లాడుకోమని చెప్పాడంట. చెప్పాడు ఆయన. హల్లెలూయా. అంటే మా షాలు అంటాడు, మా మమ్మీ మా డాడీ 5 నిమిషాలు కూడా విడిచిపెట్టి ఉండలేరే, ఎట్లా కొట్లాడుకున్నారు ఈ ముసలాయన అని చెప్పేసి ఆయన అంటాడు. హల్లెలూయా. ఇంట్లో సమస్యలు రావడము మామూలే భార్యాభర్తల మధ్య. అయితే ఎటువంటిది ఏమో వచ్చినా కూడా మా వ్యక్తిగతంగా మేము చెప్పడం అంటే 5 నిమిషాలు అది మాయం. ప్రజలు హల్లెలూయా. ఒకవేళ నా తప్పు ఉంటే అమ్మాయి నా తప్పు అయిపోయి క్షమించేసా అని చెప్పేసి అంటాను. హల్లెలూయా. ఆమె తప్పు ఉంటే ఆమె ఏముంటుందంటే ఏమంటే నా తప్పు అయిపోయింది క్షమించండి అంటుంది. హల్లెలూయా. అక్కడ సైతానుగాడు ఉంటాడా? సైతానుగాడు ఉంటాడా? సైతానుగాడు ఉండడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక.
ఎప్పుడు మనం సైతానికి స్థానం ఇస్తామో మధ్యలో దూడుతుంది సైతాను దోచుకోవడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. సంఘములో ఏముండాలంటమ్మా, ఇది పెద్ద కుటుంబము. మన కుటుంబాలలో, లోకస్తుల కుటుంబాలలో ప్రేమ లేకుండా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న నీ కుటుంబంలో నీకేముండాలి? దైవ ప్రేమ ఉండాలి. మన కుటుంబాలు, అన్ని కుటుంబాలలో ఏముండాలి చెప్పండి? దైవ ప్రేమ ఉండాలి. హల్లెలూయా. భార్యాభర్తల మధ్యలో ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు ఎట్లా కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన వాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. ఎప్పుడు ఆ ప్రేమను కలిగి ఉంటామంటే, ఎప్పుడు దేవుని వాక్యం ఉంటుందో, ఎప్పుడు కుటుంబ ప్రార్థన అనేది మన జీవితంలో ఉంటుందో, హల్లెలూయా, ఆ కుటుంబాల్లో ఏముంటుందంట? దేవుని ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. ఇంతవరకు మీ కుటుంబాల్లో ప్రేమ లేదా? స్టార్ట్ చేయండి కుటుంబ ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ప్రేమలో ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు కదా. సంఘములో ఉంటున్న అందరికీ కూడా మరి ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి కదా. మన సంఘములో మనమందరం కుటుంబం కదా. ఎవరైనా ఒకరు అనారోగ్యంగా బాధపడుతున్నారని వాట్సాప్లో నేను పెట్టాను అనుకోండి, ఏం చేయాలి? మీరందరూ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాళ్ళకి ఫోన్ చేసి ఆదరించే మాట ఒకటి కూడా వద్దు. హల్లెలూయా. వాళ్ళు మన ఊర్లోనే, మన గ్రామంలోనే, మన పల్లెలోనే ఉంటే వాళ్ళ ఇంటిని దర్శించి మాట్లాడి వారి కోసం ప్రార్థన చేసేది వద్దా? నీవు ఏ విధంగా నీవు అటువంటి ఇంటిని నువ్వు దర్శించి నువ్వు మాట్లాడి ప్రార్థన చేసి వస్తే వాళ్ళకి ఎంత సంతోషము తెలుసా, ఎంత ఆదరణ. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, మాకు బాగలేకుండా సంఘంలో ఉండేవాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడించలేదు, పలకరించలేదు అని చెప్పేసి. హల్లెలూయా. అయితే నీవు వెళ్తా ఉన్నావా? ఎవరికైనా బాగలేనప్పుడు, అయ్యో అండి, ఇప్పుడు ఎవరికైనా బాగలేనప్పుడు, హల్లెలూయా, మనం దేవుని ప్రేమను కలిగి వారి దగ్గరికి పోయి వారిని పరామర్శించి, అన్న ఎట్లుందన్నా, అక్క ఎట్లుందక్క అని చెప్పేసి వారితో మాట్లాడి, మనం వాళ్ళకి ఏం తీసుకుపోయి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇస్తే దేవునికి స్తోత్రం. ఆ సమయంలో హల్లెలూయా పోయి పలకరించి మాట్లాడి వస్తే అక్కడనే నీవు దేవుని ప్రేమను అక్కడ నీవు కనపరుస్తూ ఉన్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కుటుంబం అంటే ఏంటంట, ఒకరికి బాగలేకపోతే కుటుంబంలో ఎట్లా పరిగెత్తుతారో, సంఘం కూడా ఏం చేయబడాలి? ఒక సంఘంలో ఒక వ్యక్తికి బాగలేదంటే సంఘం అంతా అందరూ తెలుసుకోవాలి. అయ్యో, ఎవరు లేకపోయినా వీళ్ళు ఎంతమంది ఉన్నారా వీళ్ళు, ఆశ్చర్యపోవాలి అన్ని జనులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకోండి, మీరు ఎవరికైనా అనారోగ్యంతో బాధపడతా ఉంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తానులే అని చెప్పేసి అనుకోవడం కాదు. ప్రార్థన చేసేదానికంటే సహాయం చేసే చేతులే మిన్నా అని మరి కొన్ని చోట్ల చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయాలి. నీవు పోయి నీవు సహాయం చేసినా చేయకపోయినా 2 మాటలు పలకరిస్తే, హల్లెలూయా, అదే గొప్ప సహాయముగా, గొప్ప ఆదరణగా నా దేవుడు ఉంచేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఇక నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకోవాలి. నాకు ఆ వ్యక్తి తెలుదు, ఆ ఎక్క తెలుదు. ఇప్పుడు తెలుస్తుంది. ఆ ఎక్క తెలుదు, ఆ వ్యక్తి తెలుదంటే నీవు అట్లా ఉన్నప్పుడు అట్లా పోయి పలకరిస్తే ఆ ఎక్కకు నీవు తెలుస్తావు, నీకు ఆ ఎక్క తెలుస్తుంది. ఆ అన్నకు నువ్వు తెలుస్తావు, ఆ తమ్ముడికి నీవు తెలిసి వచ్చే వ్యక్తిగా మీరు ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనీసం ఫోన్ అన్న నాకు చేసి, సార్ వాళ్ళ ఇల్లు ఎక్కడ సార్, ప్రార్థన చేసేకి సార్ మేము వెళ్తామని మాట ఉందా? హల్లెలూయా. నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను, మరి ఫలాని వారు ప్రభువునందు వాళ్ళు నిద్రించారు అని చెప్తే వాళ్ళు నిద్రించినారు, కానీ బతికిన వారికి
ఆ వాట్సాప్లో చూసిన వారికి హెచ్చరిక లేక ఉంది. ఒకరైనా ఫోన్ చేసి, సార్ ఎప్పుడు సార్, ఎట్లా సార్ వాళ్ళ కార్యక్రమం ఎన్ని గంటలకు ఉంటుంది సార్, ఈరోజు ఏమైనా ప్రార్థన ఉంటుందా అక్కడ? అది కూడా దేవుని ప్రేమ అండి. అది మనం సంతోషంగా, మనంతగా మనం సంతోషంగా ఉండదు ప్రేమ కాదు. ఎక్కడ దుఃఖముగా ఉంటుందో అక్కడ నీవు వెళ్ళి వాళ్ళు పరామర్శించి మాట్లాడడం, అక్కడ మనమందరూ కలుసుకోవడం వలన వాళ్ళందరూ ఏం తెలుసుకుంటారంట? దేవుని ప్రేమను తెలుసుకునే వాళ్ళుగా ఉంటారు. సంఘంలో ఏమి రావాలంటే ఒక చలనం అనేది రావాలి. ఏం రావాలి చెప్పండి? ఒక చలనం. ఒక పేదరాలు చనిపోయిందనుకో, ఒక పేద వ్యక్తి చనిపోయిందనుకో, సంఘం అంతా కలిస్తే ఆ యొక్క పేద వ్యక్తికి దేవుని మూలకంగా ఎంత మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మనకేమంటే మనకు కాబట్టిన వాళ్ళకి పోయేది, కాబట్టకున్న వాళ్ళు గాలికి వదిలేది. హల్లెలూయా. అదే ప్రేమ. ప్రైజ్ లార్డ్. చాలా 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 బాధేస్తుంది. వాట్సాప్లో చూసి కూడా ఫోన్లు లేకుండా, వాట్సాప్లో చూసి గాలికి వదిలిపెట్టడం. కొంతమంది వాట్సాప్ చూస్తే ఏం వార్త ఉంటుందని వాట్సాప్ చూడకుండా అయిపోతారు కొంతమంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో దేవుని ప్రేమను మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. మనము ఏమి ఇతరులతో మనము పొందుకోవాలని ఆశపడతామో అదే మనం ఇతరులకు మనము చూపించే వాళ్ళుగా ఉండాలి కదా. నాకు బాగలేకుంటే ఆరోగ్యము, ఆ బ్రదర్ రాలేదు, ఆ సిస్టర్ లేదు, సంఘస్థులు ఎవ్వరు రాలేదండి. నీవు పోయినావా వాళ్ళకు బాగలేనప్పుడు ప్రార్థన చేసేకి? చూసేకపోయావా? పలకరించకపోయావా? హల్లెలూయా. హల్లెలూయా. వస్తే రాని, పోతే పోని అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది. అది దేవుని ప్రేమ కాదు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మార్పు చెందాలి. ఈ విషయంలో మారు మనసు పొందాలి. మనం ఎంత పెద్ద హై లెవెల్లో ఉన్నా, లో లెవెల్లో ఉన్నా, దేవుని దృష్టిలో మనం అందరూ కూడా విడుదలను పొందేవారుగా ఉన్నాం. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తుంటున్నాం, మనము ప్రభువును జ్ఞాపకము చేసుకోవడం వలన మనము జ్ఞాపకము చేసుకోవడం వల్ల మనం దేని మూలకంగా జ్ఞాపకం చేసుకుంటున్నామంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తమును త్రాగడం వలన యేసుక్రీస్తు ప్రభువును మనము జ్ఞాపకము చేసుకోవడం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయము 23వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మూడవ జ్ఞాపకము ఏమంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని. హల్లెలూయా. శరీరమును తిని రక్తము త్రాగడం వలన ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవడం. హల్లెలూయా. ఆయన శరీరము తిని ఆయన రక్తమును త్రాగి మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవడం వలన మనకు ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయంట? మనము జీవము కలిగిన వారుగా మనం ఉంటాము. హల్లెలూయా. ఏ విధంగా ఉంటాం చెప్పండి? జీవము కలిగిన వారుగా ఉంటాము. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, అంత్యకాలపు దినములలో ఆయన మనల్ని లేపేవాడుగా ఉంటా ఉన్నాడు. నిత్య జీవమునకు
వారసులుగా చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఇక ప్రభు యొక్క శరీరములో, రక్తములో ఎవరు పాలు పొందగలరు? హల్లెలూయా. ఎవరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము తీసుకుంటారో, హల్లెలూయా, ఎవరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము తీసుకుంటారో వారు, హల్లెలూయా, యేసు ప్రభు యొక్క శరీరంలోనూ ఆయన రక్తములో పాలు పొందడానికి వారు అర్హులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇదంతా కూడా దేవుడు ఏర్పరిచిన మార్గము. హల్లెలూయా. ఏ మార్గం అంట? ఇదంతా దేవుడు కదా. నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతయు జ్ఞాపకము చేసుకొనుము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మనం చూస్తుంటున్నాము, జ్ఞాపకము చేసుకొనుము. ఈ జ్ఞాపకం చేసుకోవడం వల్ల మరి ఏమేమి మనం జ్ఞాపకం చేసుకోవాలంట? నంబర్ 1, దేవుడు చేసిన మేలులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనము మరి ఈ జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏం జరుగుతూ ఉందంట? విశ్వాసంలో బలపరచబడతాం. జ్ఞాపకం చేసుకోవడం వల్ల పాపము నుంచి మనము విడుదల పొందేవాళ్ళుగా ఉంటున్నాం. మనము జ్ఞాపకం చేసుకోవడం వలన ఆయన శరీరములో, ఆయన రక్తములో మనము పాలు పొందేవారుగా ఉంటున్నాం. ఆయన శరీరములో, రక్తములో మనము పాలు పొందడం వలన మనకు నిత్య జీవము. హల్లెలూయా. అంత్యకాల దిన